నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా. నిత్య జీవాన్ని మనుషులు పొందాలంటే ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అందుకే దేవుడు ఆయన ఈ లోకానికి పంపాడంట, నిత్య జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది? నిత్య జీవం ఉంది. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి మనిషి కుమారుని లేదా దేవుని యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏం పొందుకుంటారు? నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించింది. కానీ చాలామంది ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు గ్రహించలేకపోతున్నారు. వాటి కోసం వీటి కోసం పరుగులెత్తే వాళ్ళు చాలామంది. అసలు ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం పొందుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఇచ్చే జీవాహారాన్ని భుజించి అక్షయమైన ఆహారాన్ని భుజించి ఆయన ఎవరో తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. హల్లెలూయా.